హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్. ఇగో ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఇప్పుడే బనారస్కి వెళ్ళి షాపింగ్ అంతా అయిపోయాక ప్రయాగ్రాజ్ బయలుదేరుతున్నాము. సన్ డౌన్ అవుతున్నది, వెదర్ కూడా చాలా బాగుంది. లెట్స్ గో. ఇక అయితే మేము 2 కార్లలో పోతున్నాము. ఒక దాంట్లో 7గురము, ఇంకొక దాంట్లో 5గురము. మేము 7గురం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాము. ఇంకా 5గురు వేరే కార్లు వస్తున్నారు. ఎందుకంటే మాకు పెద్ద టెంపో దొరకలేదు కాబట్టి 2 కార్లలో అడ్జస్ట్ కావాల్సి వచ్చింది. ఇక మేము స్టార్ట్ అయినాము. ఇప్పుడు అలా ట్రాఫిక్ ఉండే, ఇప్పుడు ఇంకొక 18 కిలోమీటర్స్ ఉంది ట్రాఫిక్. ఇంకా కొంచెం మధ్యలో సర్దుమలిగిన ఉండే, ఇక మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ ట్రాఫిక్ అవుతుంది. ఇప్పుడు టైం 7 అయింది నైట్. మేము పొద్దుగాల 1 గంట 1:30కి అట్లా బయలుదేరినాము. ఇంత టైం పట్టింది. ఇంకా ఐ థింక్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో హోప్ఫుల్లీ హాఫ్ అన్ అవర్ చేరుకుంటాం అనుకుంటున్నాము. లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. ప్రయాగ్రాజ్ 16 కిలోమీటర్స్. ట్రాఫిక్ ఇంకా పట్టిందబ్బా. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది. రోడ్ మీద ట్రాఫిక్ ఉందని రీరౌట్ చేసింది ఇది మ్యాప్స్. ఇదేదో గల్లీలా రోడ్డుకి పంచి వస్తున్నాము. ఇక్కడ ట్రాఫిక్ ఏం లేదు, తొందరనే పోతాం అనుకుంటా. లేచి ఇప్పుడు 7:20 అయింది. ఇంకెంత టైం పడుతుందో, 8 అవుతుండొచ్చు అనుకుంటా పోయేవారు. ఇది మా టెంట్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా ప్యాక్ అయిపోయింది. ఈ నుంచి మీరు నడిచిపోను అని చెప్తున్నాడు. ఇక ఈడ పక్కన ఆపుకుంటే మేము దిగి నడిచిపోవాల్సి వస్తుంది. ఇక ఇంట్లకు కార్లు పోవు, మనము బైక్స్ తీసుకొని పోవాలి. ఇప్పుడే ఇక్కడ దిగినాము. ఒక 3 కిలోమీటర్స్ యువతల దిగినాము. బైకర్స్ వస్తున్నారు. బైకర్స్ మీద బైక్స్ ఉన్నాయి కదా వీళ్ళు. ఈ బైక్స్ మీద ఇద్దరిద్దరము ఒకరొకరము కలిపి ఇక ఒక బ్యాక్ ప్యాక్, ఒకటి కంఫర్టర్ ఇది కప్పుకున్నా కదా తీసుకొని పోతున్నాము. ఎందుకంటే టెంట్లల్లో ఈరోజు కొంచెం చల్లగా ఉంది, పండుకుంటాం అన్నట్టు. నైట్ కొద్దిసేపు అలా వండుకుంటామేమో అని చెప్పి ఇవి తీసుకొని పోతున్నాం. ఇక పోదాం పదండి, లెట్స్ గో. లెట్స్ గో. ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది బైక్. లెట్స్ గో. బాయ్ గాయ్స్, సీ యా. లెట్స్ గో. దుమ్ము బాగుంది, అందుకే ఇది మాస్కులు పెట్టుకున్నాం. होगा शायद, उसके साथ जाना. మస్తు రష్ ఉంది. అంతా జనాలు నడుచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు కార్లు అయితే వరుస పట్టింది. ఇవన్నీ ఇప్పుడే వచ్చిన లోపలికి. టెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక మేము ఆ టెంట్ ఎత్తుకోండి వాళ్ళు. ఇవే మా టెంట్లు. పెద్దగా ఉన్నాయి, మస్తు పెద్దగా ఉన్నది. ఇదేనానే? ఇదే. ఇక్కడ టెంట్ లొకేషన్, రిసెప్షన్ లొకేషన్. ఇదంతా టెంటే. ఎంత బాగుంది ఇది. ఇక్కడ మనం మన టెంట్ ఇక్కడ లొకేషన్ కనుక్కొని పోవాలన్నట్టు. అది ఫుడ్ ఇంక్లూడెడ్ ఉంది. ఇక్కడ అంతా ఫుడ్ ఉంది, ఎవ్రీథింగ్. టూ గుడ్ ఉంది. సూపు, హాట్ సూపు అండ్ ఆల్ ఫుడ్. ఎన్ని ఐటమ్స్ పెట్టిండ్రు. ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. 10 o'clockకి బజ్ చేస్తారట. వీఆర్ ఆన్ టైం. ఇంకా ఇప్పుడు వచ్చి రాగానే ఇంకా ఫుడ్ కొడదామని చూస్తున్నాం. రెడీ అయింది. ఆకలి అవుతుంది. ఇక తింటున్నాం. ఇక 10 గంటలకు ఫుడ్ బంద్ చేసేస్తారు. ఇంకా కొందరు రాలేదు, ఎందుకంటే బైక్స్ మీద వస్తున్నాం కదా. వచ్చిన వాళ్ళం వచ్చినట్టు ఇట్లా రిసెప్షన్ ఏరియాకి వస్తే ఆడ అందరికీ ఫుడ్ ఇంక్లూడెడ్ అంటే మా ప్యాకేజ్లో. ఇంకా మేము వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫుడ్ తినేస్తున్నాము. ఇక మిగతా వాళ్ళ కోసం కూడా హోల్డ్ చేసి పెడుతున్నాం, ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చి తినాలి కదా. ఆకలేస్తుంది, చాలాసేపు అయ్యి కదా డ్రైవ్ చేయబట్టి. ఇంకా తింటున్నాం. ఇగో కొన్ని స్వీట్లు, ఇంకా కొంచెం ఫుడ్ తీసి పెట్టినాము మా వాళ్ళ కోసము. అండ్ ఇగో ఇది మాది టెంట్ ఏరియా, ఎక్కడెక్కడ ఉందో టెంట్ లొకేషన్ అన్నట్టు. ఇవన్నీ టెంట్లు. మా టెంట్లకు పోతున్నాం. మా టెంట్కి ఇవన్నీ ఇక్కడ ఎంత బాగా అరేంజ్ చేసింది. ఇది టెంట్. లెట్స్ ఓపెన్. ఇగో టెంట్. ఇదంతా రూమ్ టెంట్. ఇట్లా ఈ విధంగా ఉంది. బెడ్స్ ఉన్నాయి చక్కగా.
అండ్ ఇక్కడ ఏదో కూడా ఉంది ఏందో. ఓ ఇది బాత్రూమ్, షవర్స్, బాత్రూమ్ ఆల్ ఇంక్లూడెడ్. ఫ్యాను, కాఫీ, కంఫర్టరు, ఒక కంఫర్టర్ ఇచ్చిండ్రు, 3 మెత్తలు ఇచ్చిండ్రు, మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ బెడ్, ఫుల్లీ అరేంజ్డ్ బెడ్. అండ్ బాత్రూమ్ ఇక్కడ లోపలికి వెళ్తే ఇది కర్టనేషన్ చూద్దాం. ఇది షవర్ ఏరియా, స్టాండింగ్ షవర్ ఏరియా. షవర్ ఇచ్చిండు పైన, ఏదది ఇగో స్టాండింగ్ షవర్. ఒక కుర్చీ ఇచ్చిండు కూర్చొని చేసుకోవడానికి, బకెట్, మగ్గు. అండ్ ఇది రాత్రి ఓపెన్ చేసుకున్నాం. సోప్స్, షాంపూస్, జెల్స్ ఇవన్నీ ఇచ్చిండ్రు. గ్లాస్ ఒకటి ఇక్కడ, టవల్స్ అండ్ హ్యాంగర్, ఫుల్లీ అది టాయిలెట్ పేపర్ కూడా ఇచ్చిండ్రు. ఇట్స్ ఎవ్రీథింగ్ వెరీ 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 గుడ్. ఇంకా మాకు ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా బెడ్ ఇచ్చిండ్రు. మేము ముగ్గురం ఉన్నాం ఒక్కొక్క రూమ్లో కాబట్టి ఎక్స్ట్రా బెడ్ అంటే కింద ఒకటి ఎక్స్ట్రా బెడ్ వేసి అన్నీ మళ్ళీ అరేంజ్ చేసి పెట్టిండ్రు. ఇట్స్ వెరీ గుడ్. అండ్ బెడ్ లైట్స్, ఎవ్రీథింగ్ ఆల్ వెరీ గుడ్, వెరీ ప్లాన్డ్, వెరీ స్ట్రక్చర్డ్. 3:15 అయింది. స్నానం అయిపోయింది, తల స్నానం చేసుకున్నాము. ఈరోజు గంగా డిప్కి వెళ్తున్నాము. అండ్ బయట ఏముందో చూపిస్తా, టెంట్ బయట. ఇంకా ఇది లాక్ చేసుకోవచ్చు, ఇది లాక్ చేసి పండుకున్నాము. అది లాక్ అంటే జిప్ చేసి ఇగో ఇక్కడ ఆరాం కుర్చీ కూడా ఉంది. వెనకట మా ఇంట్లో కూడా ఉంటుండే ఆరాం కుర్చీ, అది చూసి కూర్చుంది. లెట్స్ సిట్ హియర్, ఆరాం కుర్చీలో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. వ్యూస్ ఇవన్నీ టెంట్స్ అన్నట్టు. ఐ థింక్ ఇవన్నీ విఐపి టెంట్స్ అనుకుంటా. ఈ ఛార్జ్ కూడా బాగానే చేసిండు, ఇవన్నీ ఇచ్చినందుకు కూడా ఛార్జ్ కూడా చాలా చేసిండు. బట్ వీ డిడ్ నాట్ మైండ్, ఎందుకంటే మాకు మంచి కొంచెం అన్నీ ఆరాంగా ఉండాలి, ఏది మిస్ అయినట్టు ఉండొద్దు అని చెప్పి, కావాలని చెప్పేసి మంచిదే బుక్ చేసుకున్నాం. చాలా బాగున్నాయి, చాలా 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 బాగున్నాయి టెంట్స్. ఇక ఇట్టుకొని మంచి కందిలు పెట్టిండ్రు బయట, ట్రెడిషనల్గా. అంటే కందిలు అంటే లోపల బల్బే ఉంది కానీ జస్ట్ కందిల షేప్ లాగా పెట్టిండ్రు. ప్రతి టెంట్ ముందల ఒకటి ఫైర్ ఇది పెట్టిండ్రు, ఫైర్ హ్యాడ్రెంట్. ఏమన్నా ఫైర్ అయితే ఇట్లా ఇది చేసుకోవడానికి. వీళ్ళు కాఫీ కూడా అన్నీ ప్రొవైడ్ చేసిండ్రు. ఇప్పుడే కాఫీ పెట్టిగా కాఫీ తాగేసి ఇక పోతాం గంగా డెప్కి. కాఫీ రెడీ అయిపోయింది, చీర్స్. ఇక పొద్దున్నే కాఫీలు తాగి ఇక బయలుదేరుతాం గంగా స్నానాలకి. లెట్స్ గో, చీర్స్. స్నానం చేసినాము, ఇప్పుడు డిప్కి వెళ్తున్నాము. ఇప్పుడు బయటికి, ఇక్కడ జస్ట్ బయటికి పోగానే గేట్ ఉంటుంది, రైట్ సైడ్ తిరిగితే మెట్లు ఉంటాయంట డిప్ చేసుకోనికి. అది గంగా ఉంటుందంట. అక్కడ పోయి మేము అక్కడ నుంచి బోట్ తీసుకొని పోతాం. పిల్లల మరి ఇలాగా చెట్టు ఉంది ఇక్కడ మన రిసెప్షన్ ఏరియా దగ్గర. ఇప్పుడు 4:30 అయింది, వెళ్తున్నాం మేము ఘాట్కి. తాగుదామని కూర్చున్నాము. జనాలు చూడండి ఎట్లా వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, జనాలు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు 5:30 అయింది ఇన్ ద మార్నింగ్. ఇక మా టెంట్ దగ్గరికి పక్కనే ఒక అదేంటి 10 అడుగులు వేస్తే ఇట్లా మెట్లు ఉంటాయి. మెట్ల కిందికి పోతే ఇట్లా గంగా అదే నది ఉంది, త్రివేణి సంగమము. ఆడికి పోతున్నాము. పొద్దున్నే పోయేసి అక్కడ నుంచి ఇంకా లోపలికి పోతే మనకు త్రివేణి సంగమం ఉంటుంది. ఇక ఆడికి పోతున్నాం. లెట్స్ గో. तुम कहे हुए हो तो हम आसन चौराहे के पास आ गए, आपके साथी आपका इंतजार कर रहे हैं यहाँ पे। కొబ్బరికాయ అన్నీ తీసుకొని పోతున్నాము. అక్కడ పోయి చేసేసుకుందాం. లెట్స్ గో. ఈ నడుము కట్టుకున్న టవల్ ఉంది కదా, అది మా హస్బెండ్ నాకు ఇచ్చిండు అన్నట్టు. నేనే తీసుకున్నా, ఎందుకంటే తను కూడా నాతోటి
గంగలో హోలీ డిప్ చేసినట్టు అని తనతోటి తీసుకొని కాలు మొక్కి వచ్చినుంటే ఇంకా ఇప్పుడు అడగొన్నాం కదా అవన్నిటికీ పసుపు కుంకుమ గంధము అవన్నీ దీపం ఇట్లా ముట్టించి గంగమ్మకు వదలడానికి ఇంకా దీపం ముట్టిస్తున్నాయి ఇక్కడ. ఇక ఇవన్నీ తీసుకొని ఇప్పుడు గంగమ్మ తల్లి దగ్గరికి పోదాం పదండి. యా లెట్స్ గో. रात को भी काम नहीं करा लाओ यार देखिए खींचो खींचो खींचा क्या बोले అందరికీ తర్పణం ఇచ్చేసి అందరూ బాగుండాలని గంగల మునిగి అందరి క్షేమం సర్వేజన సుఖినో భవంతు అని చెప్పి మళ్ళీ నీళ్ళు చెంబుతో రాగి చెంబు తీసుకుపోయిన ఉంటే ఆడ కూడా దొరుకుతాయి కానీ నేను ఇక ఇంట్లోకెళ్ళి తీసుకుపోయిన ఉంటే ఇట్లా ప్రదక్షిణాలు చేసి అయితే ఇంతమంది జనాలు ఉన్నారు కదా మేము ఇంకా లోపలికి కూడా పోలేదు. ఇంత బయట ఉన్నా కానీ ఎంత ఫ్రెష్ అనిపించినాయి అంటే వాటరు ఒక్కసారి గంగలకి వెళ్ళి మునిగినాక ఎంత రిఫ్రెష్ అయిందంటే మన లోపల ఉన్న రుగ్మతలన్నీ పోయినట్టు అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. కూడా వదలాలంట వదిలేసి వస్తాం. హరహర మహాదేవ శంభో శంకర. ఒక శంఖం కొనుక్కున్నాము అక్కడ. అయితే ఆ శంఖాన్ని గంగల ఒకసారి ముంచి ఇట్లా తర్పణం చేసి తీసుకొస్తే చాలా మంచిదంట. ఇక ఇప్పుడు అట్లా తర్పణం వదులుతున్నాం అన్నట్టు. అక్కడ సూర్య భగవానునికి తర్పణం వదులుతున్నాం. అట్లా పవిత్రమైన శంకు ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. మనకు శంఖం ఊదొస్తే ఊదితే కూడా మంచిదే కానీ ఇక అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇట్లా శంఖంతో ఒకసారి నెత్తి మీద కూడా నీళ్ళు చల్లుకున్నాం. జనాలందరికీ నేను నీళ్ళు త్రివేణి సంగమం నీళ్ళు. హర హర మహాదేవ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హర హర మహాదేవ శంభో శంకర. ఇక మేము కుంభమేళాల స్నానం చేసేసి ఇక బట్టలు కూడా మార్చుకోలేదు. అదే బట్టలతోటి వచ్చినాము. వచ్చే వరకు డ్రై అయినాయి. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయే టైం అయింది. వచ్చే వరకు ఆల్మోస్ట్ 10 అవుతుంది. 10 గంటలకు బ్రేక్ఫాస్ట్ బంద్ చేస్తారు. ఇక బ్రేక్ఫాస్ట్ తిని ఇక అక్కడ నుంచి బయలుదేరినాము. ఖాళీ చేసేసినాము మా టెంట్. ఇక వీఆర్ గోయింగ్ టు అయోధ్య. మా కార్ అక్కడ బయట ఉంది. ఇక లగేజ్లు అన్నీ పెట్టుకొని డబుల్ సవారీ కొడుతున్నాము సింగిల్ బైక్ మీద. లెట్స్ గో. ఐ థింక్ 100 ఉంటుంది అనుకుంటా ఫారెన్ హైట్. ఇది బాగా ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడే కార్లోకి వచ్చి కూర్చున్నాము.
అయోధ్యకు వెళ్ళడానికి పోతున్నాము. ఇంకా మా ఇంకా చాలామంది వచ్చినాం కదా, మేము 12 మందిమి. ఇంకా అందరు రాలేదు, వెయిటింగ్ అన్నట్టు. అందరు వచ్చినాక విల్ గో. ఇంత అద్భుతంగా మెమొరబుల్గా అయింది ఈ యాత్ర. చాలా 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 సంతోషము. థ్యాంక్ యూ సో మచ్ అరుణ ఫర్ ఇనిషియేటింగ్. అండ్ అయోధ్యకు పోయేటప్పుడు మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్.